రైట్, ఇక మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. బ్రేకింగ్ పెనుకొండలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అక్క చెల్లెళ్ళ ఇద్దరితో కలిసి పెళ్లికి రెడీ అయ్యాడు ఒక వరుడు. గోరంట్ల మండలం గుమ్మయ్య గారిపల్లికి చెందిన గంగరాజు అనే వ్యక్తి ఈ ఘాతుకాన్ని కుడిగట్టినట్లు కూడా తెలుస్తుంది. గంగరాజు పెళ్లి కొడుకుగా ఉన్నాడు. ఇక ఇద్దరు అక్క చెల్లెల్ని ఒకే రోజు పెళ్లి చేసుకోవటానికి కూడా రెడీ అయ్యారు. ఇక కర్ణాటక చిక్బల్లాపూర్కి చెందిన యువతులతో వివాహం చేసుకోవడానికి కూడా ఇతను ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎల్లుండి 8:30 ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అయితే ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి అంటూ ఒక వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అయిన కారణంగా ఈ ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నాడనే ఘటన తెరపైకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి ఐసిడిఎస్ అధికారులు కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే అసలు సెన్సేషనల్ న్యూస్ బయటపడింది. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్లను కూడా వాళ్ళకి తెలిసింది. సో ఈ ఇద్దరు అమ్మాయిలు మైనర్లు కావడంతో పెళ్లికి బ్రేక్ వేశారు అధికారులు. ఇంకా పెళ్లి కొడుక్కి కౌన్సిలింగ్ ఇవ్వటం కూడా జరిగింది. నార్మల్గా వివాహ బంధం అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే బంధాన్ని వివాహ బంధంగా మనం చూస్తున్నాం. మన తెలుగు సంప్రదాయానికి సంబంధించి అమ్మాయి అబ్బాయికి సంబంధించి ఎంతో విలువైన బంధంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడానికి ఈ వ్యక్తి ఇప్పుడు ముందుకు రావటం, దానికి సంబంధించి పెళ్లి కార్డు కూడా ప్రింట్ చేయడం మనం చూస్తున్నాం. ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి ఎందుకు ఈ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. అయితే మరి ఇద్దరు అమ్మాయిలను ఒకేసారి మైనర్లు, అది కూడా ఆ మైనర్లను పెళ్లి చేసుకుంటున్నప్పుడు మరి బంధువులు కానీ అక్కడున్న స్థానికులు కానీ ఆ ఊరి ప్రజలు కానీ ఎందుకు అడ్డు చెప్పలేదు? ఈ విషయం అటు ఐసిడిఎస్ అధికారుల వరకు వెళ్ళిన తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చింది అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. అసలు ప్రస్తుతానికి ఆ ఐసిడిఎస్ అధికారులు ఏం చెప్తున్నారో ఈ పెళ్లికి సంబంధించి ఒకసారి విందాం. నా పేరు రజిత, ఐసిడిఎస్ సూపర్వైజర్ గోరంట్ల మండలం. ఈరోజు వాట్సాప్లో ఒకటి వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇంటిమేషన్ ఇచ్చారు దాన్ని ఫాలోఅప్ చేయమని. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎంక్వైరీ చేసాం మా ఇంటి దగ్గరికి. నా సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ చేయకూడదు ఆపేయండి అని కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే, లేదండి మీకు ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తానని తెలియజెప్తున్నాను. ప్రజెంట్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాము. వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించడానికి అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం, అమ్మాయి తల్లిదండ్రులు ఏమైనా చెప్పారా మేడం? వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మైనర్లు కాబట్టి ఏం చెప్పారా? లేదండి, వాళ్ళు మేజర్లని వాడిచ్చారు. కాకపోతే మనం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేశాము. మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాలికలకు వివాహం చేయకూడదు, చట్టరీత్యా నేరం అని వాళ్ళకి సాధ్యమైనంత వరకు పేరెంట్స్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తామండి. రైట్, ఇక ఐసిడిఎస్ అధికారులు ఏం చెప్తున్నారో కూడా మనం విన్నాం. ఒకప్పుడు అంటే ఈ పెళ్లిళ్ళకి సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోవడం, అందులోనూ చాలామంది చదువు కూడా చాలామందికి లేకపోవడం కూడా దీనికి కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొన్ని నియమ నిబంధనలు అనేవి తెలిసే ఉన్నాయి, కామన్గా తెలియాల్సినవన్నీ తెలిసే ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి ఇద్దరు అమ్మాయిల్ని అలా ఒకేసారి పెళ్లి చేసుకోవడం తప్పు అని తెలియదా? అయితే మైనర్లను పెళ్లి చేసుకుంటున్నాడు. మరి ఇలా మైనర్లను పెళ్లి చేసుకుంటే కేసు అవుతుందన్న విషయం అతనికి ముందు తెలియదా? ఆ తల్లిదండ్రులు ఇద్దరిని ఒకే వ్యక్తికి ఇచ్చి ఎందుకు కట్టబెట్టాలనుకుంటున్నారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెళ్లి కాని ప్రసాదాలు పెరిగిపోతూ ఉన్నారు. అలాంటి క్రమంలో పెళ్లి కాని ప్రసాదాలు పెరుగుతున్న సమయంలో ఒకే వ్యక్తికి ఒకటి ఇద్దరు అమ్మాయిలతో పెళ్లి చేయడం కూడా సోషల్ మీడియాలో కానీ ఇటు మీడియాలో కూడా పూర్తి వైరల్ గా మారింది. ఈ విషయం పెళ్లి కార్డు పెద్ద ఎత్తున వైరల్ గా మారి ఇటీవల తెలంగాణలో కూడా ఇద్దరు అమ్మాయిలు ఒకే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. అది ఘటన మరి చెప్పుక ముందే మరో ఘటన అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా గోరంట్ల నియోజక మండలం గుమ్మయ్య పల్లి వద్ద కూడా చోటు చేసుకుంది. గుమ్మయ్య గారిపల్లికి చెందిన గంగరాజు గంగరాజుకి సంబంధించి చిక్బల్లాపూర్కి చెందిన ఇద్దరు యువతులతో అది అక్క చెల్లెళ్ళు కూడా వాళ్ళు ఇద్దరు యువతులతో ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన పెద్ద ఎల్లుండి అంటే ఈ నెల 10వ తేదీన వాడు పెళ్లి కూడా అనుకున్నారు. ఉదయం 8:30 నుంచి 9 లోపు ముహూర్తం నిర్ణయించారు.
రిసెప్షన్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు. అది కూడా గుమ్మాయి గారి పల్లి అంటే పెద్ద గోరంట మండలంలో అతి పెద్ద ఫంక్షన్ అయిన రంగమహల్లో కూడా ఈ పెళ్లి కూడా నిశ్చయించారు. అయితే ఈ సోషల్ మీడియాలో ఈ కార్డు వైరల్ కావడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. ఒకసారి అధికారులు పరిశీలించుదామని అటువైపు వెళ్ళగా ఒక్కసారిగా కూడా ఒక షాకింగ్ ఘటన కూడా బయటపడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా మైనర్లు కావడం, కేవలం 9వ క్లాస్ ఒకరు 10వ క్లాస్ ఒకరు చదువుతున్నారు. వాళ్ళిద్దరు కూడా అంటే 9th 10th క్లాస్ కి పెళ్లి చేసే అవసరం ఏమొచ్చింది అని కూడా పోలీసులు అని ఐసిడిఎస్ అధికారులు కూడా ఆరాధిస్తున్నారు. ఉదయం నుంచి కూడా వారి కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో కూడా ఐసిడిఎస్ అధికారులు గోరంట్ల పోలీస్ స్టేషన్ మధ్య ఉన్నారు. అయితే మా అమ్మాయి మా పెళ్లి అంటూ కూడా బంధువులు మొదట చెప్పినప్పటికీ తర్వాత ఐసిడిఎస్ అధికారులు నచ్చ చెప్పడం, చట్టం గురించి అవగాహన తెలియకపోవడంతో వాళ్ళకి తెలియజెప్పడంతో కొంచెం సద్దుమణి తెలుస్తుంది. అయితే ఈ నెల 10 అంటే ఎల్లుండి 8:30 9:30 పెళ్లి పెట్టుకున్నారు. రేపు రిసెప్షన్ అంటే 9వ తేదీ రిసెప్షన్ కూడా భారీ ఎత్తున అరేంజ్ చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఈ పెళ్లి ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పంచాయతీ చేరడంతో కూడా ఐసిడిఎస్ అధికారులు ఇటు పోలీసులు కూడా జోక్యం చేసుకుని పెళ్లికొడుకు బంధువులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే ఒకేసారి ఇద్దరు యువతులతో పెళ్లి చేసుకోవడం కూడా చట్ట విరుద్ధం కాబట్టి దానికి సంబంధించిన కూడా పోలీసులు యువకుడికి నచ్చజెప్తామని తెలుస్తుంది. అయితే ఇద్దరు బంధువులని కూడా తెలియడంతో కూడా ఇరువురు బంధువులు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు కానీ ఐసిడిఎస్ అధికారులు కూడా చెప్తున్నారు. మేనమామ కావడంతో కూడా గంగరాజు ఇద్దరు యువతులకి మేనమామ కావడం, అందులో వాడు చిన్న పిల్లలు కావడంతో కూడా ఈ పెళ్లి చట్ట విరుద్ధం అంటూ కూడా వారు నచ్చజెప్తున్నారు. ఒకవేళ వినకపోతే మాత్రం ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ కూడా ఐసిడిఎస్ అధికారులు ఇదా చెప్తున్నారు. ప్రస్తుతం రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. రైట్, మనం చూస్తున్నాం ఇద్దరు మైనర్లని వివాహం చేసుకోవడానికి నాగరాజ్ అనే వ్యక్తి ముందుకు రావడం చూస్తున్నాం. అయితే ఆ ఇద్దరు మైనర్లకి ఆ వ్యక్తి మేనమామ అవుతారు. సో అందుకని ఆ ఇద్దరు పిల్లల్ని తన మేనమామకి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు నిశ్చయించినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక ఏదేమైనప్పటికీ మైనర్ని వివాహం చేసుకుంటే కనుక ఖచ్చితంగా కేసు నమోదు చేస్తాం దానికి సంబంధించి ఆ వ్యక్తిపై అని చెప్పి కూడా ఐసిడిఎస్ అధికారులు అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు కుటుంబాల తల్లిదండ్రులకి కానీ ఇరు కుటుంబ వ్యక్తులకి కానీ అక్కడున్న స్థానికులకి పెద్దలకు కూడా అవగాహన కల్పించినట్లు కూడా ఐసిడిఎస్ అధికారులు రిపోర్టర్ చెప్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి ఆ బాలికల్ని తల్లిదండ్రులు ఇంకా చదివిస్తారా లేదంటే మైనారిటీ తీరేంత వరకు ఉంచి కూడా వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తారా, అసలు ఈ వివాహానికి సంబంధించి ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడో ఆ వ్యక్తి ఏమంటున్నాడనే డీటెయిల్స్ అన్ని కూడా తెలియాల్సింది. నా పేరు రజిత, ఐసిడిఎస్ సూపర్వైజర్ గోరంట్ల మండలం. ఈరోజు వాట్సాప్లో ఒకటి వైరల్ అవుతుందని నా దృష్టికి వచ్చింది. మా పై అధికారులు కూడా నాకు ఇంటిమేషన్ ఇచ్చారు దాన్ని ఫాలోఅప్ చేయమని. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఎంక్వైరీ చేసాం మా ఇంటి దగ్గరికి. నా సీఎం పోస్ట్ అంటే మన గ్రామవాడి సచివాలయం వాళ్ళ టీం కూడా తీసుకెళ్ళాను. నాతో పాటు తీసుకెళ్తే అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయిలు ఇద్దరు మైనర్లు అని తెలిసింది. వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చాము. మ్యారేజ్ చేయకూడదు ఆపేయండి కౌన్సిలింగ్ చేశాము. కౌన్సిలింగ్ చేశాము. వాళ్ళు ఓకే లేదు మేడం చేస్తాము అంటే లేదండి మీకు ఇష్యూ అవుతుంది మ్యారేజ్ చేస్తే అని తెలియజెప్పినాను. ప్రజెంట్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ చేసాము. వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకోని పరిస్థితుల్లో దీన్ని ఎఫ్ఐఆర్ చేయించడానికి అంటే పోలీసులకి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేడం అమ్మాయి తల్లిదండ్రులు ఏమని చెప్పారు మేడం? వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు కాబట్టి మైనర్లు కాబట్టి ఏం చెప్పారు? లేదండి వాళ్ళు మేజర్లని వాడిచ్చారు. కాకపోతే మనం సర్టిఫికేట్స్ అని వెరిఫై చేసాము. మైనర్లని తెలిసింది కాబట్టి మైనర్ బాలికలకు వివాహం చేయకూడదు చట్టరీత్యా నేరం అని వాళ్ళకి సాధ్యమైన